కళ్ళ ఎదుట కనబడుతున్న తీవ్రవాదాన్ని అది తీవ్రవాదం కాదని, కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి మతం తీవ్రవాదాన్ని అది మతంతో సంబంధం లేదని, కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి అబ్బే అదేమీ లేదని సమర్థించుకొచ్చేటటువంటి మూర్ఖుల సాక్షిగా ప్రస్తుతం భారత ప్రజలు అంతా చూస్తున్నారు, అంతా గ్రహిస్తున్నారు, అంతా నేర్చుకుంటున్నారు. ఎక్కడైతే మన తెలుగులో ఇదివరకైతే వాళ్ళు ఎవరో హిందీలో మాట్లాడితే దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్లో తప్పు చెప్పారు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ తప్పు చెప్పారంటూ పనికి మాలినటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి ఆంధ్రాకి సంబంధించి లేదా తెలుగు వాళ్ళైనటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మహిళలు చెప్పినటువంటిది స్పష్టంగా అందరికీ అర్థమైంది. అక్కడున్న వ్యాపారులు మోసం చేశారు, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు నేరుగా మతం అడిగారు, మతం అడిగిన తర్వాత ఆ మతాన్ని విన్న తర్వాత నువ్వు ముస్లిం కాదంటే చంపారు అన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని దాచే ప్రయత్నం చేయడం అనవసరం. అట్ ద సేమ్ టైం అట్లా అని చెప్పి ప్రజలందరూ రెచ్చిపోయి ముస్లింల మీదకి దాడులకు వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి సంయమనం ఎక్కువ, సమన్వయం ఎక్కువ. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ముస్లింలను శత్రువులుగా చూసే ఉద్దేశం ఇక్కడ ఉన్న హిందువులకి ఎవరికి లేదు. కానీ తీవ్రవాదిని మతపరమైనటువంటి తీవ్రవాది కాదని చెప్పేటటువంటి అమాయకత్వంతో మాట్లాడేవాడి యొక్క మనస్తత్వంలోని కుట్ర, కుతంత్రం, తీవ్రవాద భావజాల సమర్థక గణం, సమర్థక లక్షణాన్ని మాత్రం గ్రహిస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది.